నా పేరు ఆనందరాజ్, మీరు చూస్తున్నారు మహాదేవి డిజిటల్స్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము టిఎస్ఎల్ పిఆర్బి కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, లేట్ చేయకండి, ఇక సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 800 మీటర్స్ లో డిస్క్వాలిఫై అయిన వాళ్లకు మళ్ళీ ఈవెంట్స్ పెడతారా అనేటువంటి డౌట్స్ తో మనకు కొంత 15 డేస్ నుంచి ఈ చర్చ జరుగుతూనే ఉంది. బట్ ఈ రోజు మన యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. నేను మీకు అది చూపిస్తాను. ఎవరు దీనికి అర్హులు, ఎవరు దీనికి అర్హులు కారు అనే రూల్ ని మెన్షన్ చేసింది ఇందులో. దాన్ని బేస్ చేసుకుని వాళ్లకు మాత్రమే మెసేజ్ ని పంపడం జరిగింది. 90% మెసేజ్ అయితే పంపించారు అంటున్నారు గవర్నమెంట్. సో మీకు గనక మెసేజ్ వచ్చింటే ఎక్కడ మీ ప్లేస్ అనేది మీకు మెసేజ్ వచ్చింటుంది. ఒకవేళ రాకపోతే మన యొక్క టిఎస్ఎల్ పిఆర్బి కస్టమర్ కేర్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడికి మనం కాల్ చేసినట్లయితే, నేను ట్రై చేశాను బట్ నాట్ రీచబుల్, విచ్ మీన్స్ బిజీ వచ్చింది. అందుకని మీకు ఇన్ఫర్మేషన్ త్వరగా పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని త్వరగా చేస్తాను. ఇంకొక విషయం, ఇందులో ముఖ్యంగా ఒక పర్టికులర్ టైమింగ్ ని మెన్షన్ చేయడం జరిగింది. 800 మీటర్స్, 100 మీటర్స్, ఇందులో మేలు ఫీమేల్. సో ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి మీ యొక్క ఈవెంట్స్ కి ప్రిపేర్ కండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ వన్ మోర్ థింగ్, పర్టికులర్ టైం, మీ యొక్క టైం కనుక ఈ సిచ్యువేషన్ లో ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా మళ్ళీ మీకు ఈవెంట్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది. బట్ అందరికి మాత్రం పెట్టరు. మంచి మనసుతో దీన్ని మనం ఆలోచన చేస్తే ఇది ఎంతవరకు న్యాయము అని నేను మెసేజ్ పెట్టాను. ఫ్రెండ్స్, చాలా మంది చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎందుకంటే 1 or 2 మిల్లీ సెకండ్స్ లో పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ ప్రభుత్వం ఒక చక్కటి అవకాశం ఇచ్చిందని చాలా హ్యాపీగా ఉంది నాకు. ఫ్రెండ్స్, మీరు గెలిచిన వాళ్లకు మీకు పోటీ వచ్చింది కదా అని బాధపడకండి ఫ్రెండ్స్. ఇది వాళ్ళకు ఒక అవకాశం. నీకు ఇక్కడ రాసింటే ఖచ్చితంగా నువ్వు అందులో సక్సెస్ అవుతావు. బట్ వాళ్లకు ఒక చక్కటి అవకాశం ఇచ్చినందుకు గవర్నమెంట్ కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఫ్రెండ్స్. సో అయితే ఫస్ట్ ఈ RFID లో ఫస్ట్ టైం కాబట్టి మనకి ఈ యొక్క సమస్యలు తలెత్తాయి. బట్ నెక్స్ట్ టైం ప్రభుత్వం మాత్రం చాలా చక్కగా నిర్వహిస్తుంది, ప్రెస్ నోట్ లో సూచించారు. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో రిజల్ట్ 100% సక్సెస్ఫుల్ గా వచ్చిందని మాత్రం వాళ్ళు చెప్తున్నారు. సో ఏది ఏమైనా మనకు గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. మీరు దీన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఈవెంట్స్ కాన్సన్ట్రేట్ చేసి ఎప్పుడు ఎక్కడ ఈవెంట్ ఎలా ఉందో మీ యొక్క ప్రెస్ నోట్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆ యొక్క లింక్ ద్వారా మీ యొక్క ప్రెస్ నోట్ ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్ గా దాన్ని ఒకసారి అనలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ లేట్ చేయకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి తెలిసేలా చూడండి. And thanks for watching this video. Keep watching for latest updates of TSL PR. Thank you friends.